పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఎవరైతే నాకు భక్తితో ఆకు కానీ పువ్వు కానీ ఫలము కానీ నీరు కానీ నివేదిస్తాడో అటువంటి భక్తుడు నాకు నివేదించిన వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తున్నాడు పరమాత్మ. ఈ మానవులు ఎంత చెప్పినా వినరు అని తెలుసుకున్న పరమాత్మ మరొక విషయం చెబుతున్నాడు. పూజలు వ్రతాలు అన్నీ చేస్తారు, వివిధ రూపాలతో పేర్లతో పూజిస్తారు, షోడశ ఉపచారాలు చేస్తారు, అన్నీ తుదకు నైవేద్యంతో ముగుస్తాయి. నైవేద్య రూపంలో ఏం పెట్టాలి? ఇది అందరికీ ఒక చిక్కు ప్రశ్న. ఆ పువ్వు పనికిరాదు, ఈ నివేదన పనికిరాదు, అది స్వామికి ఇష్టం ఉండదు, ఆ నివేదన అంటే స్వామికి ప్రీతి, శివుడికి ఈ పూలు పెట్టాలి, విష్ణువుకు ఆ పూలు పెట్టాలి, ఇది మా గురువుగారు చెప్పారు, అది మరొక స్వామీజీ చెప్పాడు, సాయిబాబా అలంకార ప్రియుడు, ఫలహారములు కూడా 3, 9, 12, 21, 108 ఇలా పెట్టాలి, లేకపోతే దేవుడికి కోపం వస్తుంది. హారతులు కూడా రోజుకు ఇన్నిసార్లు ఇవ్వాలి, దీపారాధనలో ఇన్ని వత్తులు వెయ్యాలి. ఇటువంటి అపోహలతో కొట్టుకుంటున్న మానవులకు, వారి సందేహాలకు చక్కని సమాధానం ఈ శ్లోకం ద్వారా ఇచ్చాడు పరమాత్మ. ఏదో ఒక ఆకు, తులసి దళము, బిల్వపత్రము, పుష్పము, పారిజాత పుష్పము, ఫలము, నీ ఇష్టం వచ్చిన కాయా పండు ఇవన్నీ దొరక్కపోతే తోయం అంటే కాసిని నీళ్లు, ఇవి ఏవి ఇచ్చినా నేను తృప్తి పడతాను అని చెబుతూ ఇవి ఎలా సమర్పించాలి అని కూడా చెప్పాడు. ప్రయతాత్మనః అంటే ఇచ్చేవాడు నిర్మలమైన మనస్సుతో, పరిశుద్ధమైన అంతఃకరణతో ఇవ్వాలి. మరొక లక్షణం కూడా చెప్పాడు, భక్త్యుపహృతం అంటే భక్తితో ఇవ్వాలి. కాబట్టి భగవంతునికి ఏది ఇచ్చినా నిర్మలమైన మనసు, భక్తి ఈ రెండూ ముఖ్యము. ఆ ప్రకారంగా ఇచ్చినవి మాత్రమే నేను ప్రీతితో స్వీకరిస్తాను అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. భగవంతుడికి ఏమి నివేదన చెయ్యాలి అనేది అందరి మనసులలో మెదిలే ప్రశ్న. పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, పండితులు, పామరులు ఉంటారు. అందుకే అందరికీ అందుబాటులో ఉన్న వాటినే చెప్పాడు పరమాత్మ. కాబట్టి స్వామికి చక్ర పొంగలి, పులిహోర, దధ్యోజనము సమర్పించలేదు అని ఎవ్వరూ దిగులు చెంద పని లేదు. అన్నీ ఆయనే మనకు ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాటిని తిరిగి మనం ఆయనకి ఇచ్చేది ఏమిటి? కాబట్టి భక్తిపూర్వకంగా నిర్మలమైన మనస్సుతో ఏమి ఇచ్చినా తీసుకుంటాడు పరమాత్మ. ఏవేవో కోరికలతో యజ్ఞయాగములు, పూజలు, వ్రతాలు చేసేవాళ్ళు ఎన్నో నియమాలు పాటించాలి. వివిధ రకములైన పూలతో పూజలు చేయాలి, షోడశోపచారములు చేయాలి, 3, 5, 7, 9, 12, 18 రకాల పిండి వంటలతో నివేదన చేయాలి. ఇందులో ఏ ఒక్కటి తప్పినా తన కోరిక సిద్ధించదు అని చేసేవాడి దిగులు. అంటే వీరి దృష్టి అంతా చేసే యజ్ఞం మీద, నివేదించే పలహారాల మీద, తీరని కోరికల మీద, అంతేకాని పరమాత్మ మీద కాదు. కానీ నిష్కామ భక్తునికి ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే వాడికి ఏ కోరిక లేదు. కాబట్టి వాడు ఎన్ని రకాల పూజలు, నివేదనలు చేయని అవసరం లేదు. చిన్న ఆకు, పువ్వు, పండు లేక కాసిని నీళ్లు సమర్పించినా నేను సంతోషిస్తాను అన్నాడు పరమాత్మ. అందుకే పూర్వపు రోజుల్లో దేవాలయాలు ఆగమశాస్త్ర ప్రకారం కట్టబడేవి. దేవాలయాల పక్కన కోనేరు లేకపోతే పెద్ద బావి, విశ్వాలయము అయితే పారిజాత చెట్టు, ఇతర ఫలవృక్షాలు, శివాలయం అయితే మారేడు చెట్టు ఉండేవి. ఆలయంలోకి రాగానే కాళ్ళు కడుక్కొని శుద్ధి అయి ఒక బిల్వము లేక పారిజాత పుష్పము కోసుకొని లోపలికి పోయి దేవుడికి భక్తితో అర్పించేవారు. ఈనాటికి కూడా వారణాసిలో పండు ముసలి వాళ్ళు కూడా గంగానదిలో స్నానం చేసి చిన్న రాగి చెంబుతో నీళ్లు తీసుకొని పోయి ఆ పరమశివుడి మీద పోసి నమస్కారం చేస్తారు. కానీ మనకు మాత్రము టెంకాయ కొడితే కానీ తృప్తి ఉండటం లేదు. మనం ఎంత ఘనంగా ప్రసాదాలు పంచామా అనే లెక్కలు వేస్తున్నారు. ధనికులు ఏం చేసినా చెల్లుతుంది, ఏమీ లేనివాడు కూడా ఆ విధంగా చేయాలి అని అనుకోవడం అవివేకం. అందుకే అందరికీ అందుబాటులో ఉండే వాటిని నాకు అర్పించమన్నాడు పరమాత్మ. వాటికి నిర్మలమైన మనస్సు, భక్తి జోడిస్తే వాటిని నేను ప్రేమతో స్వీకరిస్తాను అని అన్నాడు. ఏవేవో కోరికలు కోరుకుంటూ ఈ కోరికలు ఈ దేవుడు తీరుస్తాడా లేదా అనే సందేహంతో, మలినమైన మనస్సుతో వజ్ర కిరీటాలు సమర్పించినా దేవుడు సంతోషించడు. పరిశుద్ధమైన మనసుతో చిన్న పువ్వు, దళము కూడా స్వీకరిస్తాడు. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరూ చెయ్యరు. కాబట్టి మనం ఏమి నివేదన చేశామో అనేది కాదు ముఖ్యము, దానిని నిర్మలమైన భక్తితో ఇచ్చామా లేదా అనేది ముఖ్యం. మనం చేసే పూజలలో, వ్రతాలలో కావాల్సింది ఆర్భాటం కాదు, నిర్మలమైన మనస్సు, భగవంతుని ఎడల భక్తి. ఈ రెండింటికి ఎటువంటి ధనం అవసరం లేదు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా నిర్మలమైన మనస్సు, భక్తి లేకపోతే అవి వ్యర్థము. ఇవి పూజలకు కావలసిన అర్హతలు.
అందుకే ఇంతకుముందు శ్లోకములలో అనన్య భక్తి శ్రద్ధ అని వాడారు. ఇక్కడ నిర్మలమైన అంతఃకరణము భక్తి అని వాడారు పరమాత్మ. మనం శ్రీకృష్ణ తులాభారం నాటకము సినిమా చూస్తాము. అందులో నటించిన నటీనటులు వారు పాడిన పాటల పద్యాల గురించి రాగాల గురించి పట్టించుకుంటాము, కానీ ఆ నాటకంలోని అంతరార్థం మాత్రం గ్రహించడానికి ప్రయత్నం చేయము. అందులో శ్రీకృష్ణుని ధనముతో బంగారంతో తూచాలని ప్రయత్నించి విఫలమైన సత్యభామది సకామ భక్తి. కేవలం ఒక తులసీ దళంతో శ్రీకృష్ణుని తూచిన రుక్మిణీది నిష్కామ భక్తి. అలాగే విదురుడు తన ఇంటికి వచ్చిన కృష్ణుడికి ఆతిథ్యం ఇస్తూ శ్రీకృష్ణుని మీద భక్తి పారవశ్యంతో అరటిపండు ఒలిచి పండు కింద పడేసి తొక్కలను ఆయనకు ఇచ్చాడు. వాటిని కృష్ణుడు ప్రీతితో ఆరగించాడు. అలాగే కుచేలుడు తన చినిగిన పంచెలో మూటకట్టిన పిడికెడు అటుకులను కృష్ణుడు వెదికి తీసుకొని మరీ ఆరగించాడు. మనం వీటిని కథలుగానే చదువుతాము, కానీ అంతరార్థము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయము. రుక్మిణి, విదురుడు, కుచేలుడు వీరి నిష్కామ భక్తి, అనన్య భక్తి, నిర్మలమైన మనసు గురించి అర్థం చేసుకోము. ఇది అర్థమైతే ఈ శ్లోకం కూడా చక్కగా అర్థమవుతుంది. భగవంతుని అనుగ్రహము మనము ఆయనకు ఏమి ఇచ్చాము అనే దాని మీద ఆధారపడి ఉండదు, ఇచ్చిన వాడి మనసు మీద ఆధారపడి ఉంటుంది. అతడి మనసులో నిర్మలమైన భక్తి, ఏకాగ్రమైన భక్తి, అనన్య భక్తి ఉంటే చాలు. అతడు ఏమి ఇచ్చినా పరమాత్మ ప్రీతితో స్వీకరిస్తాడు. పరమాత్మ అనుగ్రహం పొందడానికి ధనధాన్యములు, భోగ భాగ్యములు, శాస్త్ర పరిజ్ఞానము అవసరం లేదు. భక్తి, చిత్తశుద్ధి మాత్రమే అవసరము అని స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అని వేమన గారు అన్నారు కదా. అనన్య భక్తి, చిత్తశుద్ధి ఎంతటి పేదవాడికైనా సిద్ధిస్తుంది. ఇవి బయట దొరికే వస్తువులు కాదు, ప్రతివాడి లోపల ఉండేవి. కాకపోతే వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఆర్భాటాలకు, ఆడంబరాలకు పోతున్నామే కానీ అవసరమైన వాటి కోసము ప్రయత్నించడం లేదు. అందుకనే ప్రయతాత్మనః అని వాడారు. అంటే నిర్మలమైన మనస్సు, భక్తి, చిత్తశుద్ధి కొరకు ప్రయత్నించేవాడు అని అర్థము. అటువంటి ప్రయత్నం మనం కూడా చేయాలి. లేకపోతే మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ ఎందుకు పనికి రాకుండా పోతాయి. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్జున, నువ్వు నాకు ఏమీ నివేదనలు చేయనక్కర్లేదు. నీవు ఏది చేస్తావో, ఏది తింటావో, ఏ హోమం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో, ఏ దానం చేస్తావో నాకు అనవసరం. వాటిని అన్నిటినీ నాకు అర్పించు చాలు, నేను తృప్తిగా స్వీకరిస్తాను. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మానవులలో మార్పు వస్తుందా అని పరమాత్మకు సందేహం కలిగినట్టుంది. అందుకే ఒక బ్లాంక్ చెక్ ఇచ్చాడు. పత్రాలు, పుష్పాలు ఇవన్నీ ఎందుకు కానీ ఒక మాట చెబుతున్నాను, జాగ్రత్తగా విను. నువ్వే ఏది చేసినా, ఏది తిన్నా, ఏ హోమము, యజ్ఞము, యాగము, వ్రతం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా అవన్నీ నాకు నివేదనగా సమర్పించు అని అన్నాడు. అంటే భగవంతుడికి ఏమి ఇవ్వాలో ఛాయిస్ మనకే వదిలేశాడు. అందుకే కన్నప్ప పెట్టిన మాంసఖండములను కూడా అంగీకరించాడు మహాశివుడు. అంటే దీని అర్థము, మనం ఏ పని చేసినా, ఏమి తిన్నా రామార్పణమనో, కృష్ణార్పణమనో, భగవదార్పణమనో భావిస్తే అవన్నీ ఆ పరమాత్మకు చెందుతాయి. వేరే నివేదనలు అక్కర్లేదు. ఆ ప్రకారంగా చేస్తే మానవునికి ఆయా కర్మల వలన కలిగే బంధనములు అంటుకోవు. కాబట్టి సమస్త కర్మలను భగవంతుని పరంగా చేయడము, భగవంతునికి అర్పించడం వలన ఆత్మ సాక్షాత్కారానికి మార్గము సులభం అవుతుంది. ఇక్కడ ఏది చేసినా, ఏది తిన్నా అంటే చేయకూడని పని అని కానీ, తినకూడని పదార్థం అని కానీ కాదు. హితమైన పని, హితమైన పదార్థము అని అర్థము. ఆ స్థితికి చేరుకున్న వాడు హితమైన పనులు మాత్రమే చేస్తాడు. ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఏదో ఒక కర్మ చేయక తప్పదు, ఏదో ఒకటి తినక తప్పదు. ఈ రెండూ నిత్యము చేస్తూ ఉంటాము. ఈ రెండింటినీ నిష్కామంగా చెయ్యి. ఆ కర్మలన్నీ నా పరంగా చెయ్యి. వాటి ఫలితములను నాకు అర్పించు. నీవు చేసే అన్ని కర్మలను, వాటి ఫలములను కృష్ణార్పణము, రామార్పణము, బ్రహ్మార్పణము చెయ్యి, అంతే. దీనివలన రెండు లాభాలు కలుగుతాయి. అవి చేసినందువల్ల కలిగే బంధనములు, సుఖదుఖములు నీకు అంటవు. రెండవది, భగవంతుని అనుగ్రహం నీ మీద ఉంటుంది. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. పైన చెప్పిన విధంగా నీవు ఏమి చేసినా, ఏమి తిన్నా, ఏమి తాగినా వాటి వలన కలిగే శుభ అశుభ ఫలములు నాకు అర్పిస్తే
ఆ కర్మ ఫలములు వాటి వలన కలిగే బంధనములు నీకు అంటవు. ఏ కర్మ బంధనములు వాసనలు లేని నీవు నన్ను సులభంగా పొందగలవు. ఈ శ్లోకంలో పైన చెప్పబడిన శ్లోకానికి ఫలము ఎలా ఉంటుంది అని తెలియజేస్తుంది. మానవుడు ఏ పని చేసినా ఏమి తిన్నా దానికి శుభమో అశుభమో ఏదో ఒక ఫలితం కలుగుతుంది. మంచి పని చేస్తే మంచి ఫలితము, తినకూడనిది తింటే అజీర్తి రోగము, దాని వలన దుఃఖము కలగడము సహజము. రామార్పణము కృష్ణార్పణం అంటూ చేస్తే చేయకూడని పనులు చేయవు, తినకూడని పదార్థములు తినవు, తాగకూడని పానీయములు తాగవు. వాటి వలన కలిగే సుఖ దుఃఖములు శుభము అశుభములకు నీకు అంటవు. ఆ కర్మ బంధనములకు దూరంగా ఉంటావు. దీనిని మనం ఇదివరకు నిష్కామ కర్మ అని చెప్పుకున్నాము. ఇలా చేసేవారిని సన్యాస యోగ యుక్తులు అని అంటారు. అంటే కాషాయాలు కట్టుకొని దండం చేత పట్టుకోవడం కాదు, సన్యాస యోగ యుక్తులు అయి ఉండాలి. అంటే మనసును చక్కగా ఆత్మయందు నిలిపి ఉంచాలి. అటువంటి వాడు ఈ కర్మ బంధనముల నుండి విడివడి మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తాడు. ఈ శ్లోకంలో మోక్షము అనే మాట వాడాడు. అసలు మోక్షము అంటే ఏంటి? బంధ విమోచనమే మోక్షము. బంధనములు అంటే మనం చేసే కర్మల వలన కలిగే ఫలితముల వలన ఏర్పడే బంధనములు. మనం చేసే అన్ని కర్మలు శుభమో అశుభమో ఏదో ఒక ఫలము బంధనము కలగజేస్తాయి. ఆ కర్మ బంధనముల నుండి విడివడమే మోక్షము. దీనికి సన్యాసము ముఖ్య సాధనము. సన్యాసం అంటే మనసును ఆత్మయందు చక్కగా ఉంచడము. సంన్యాసం అంటే చక్కగా ఉంచడము అని అర్థము. ఇదంతా కలిపి మనము ఇంతకు ముందు నిష్కామ కర్మయోగం అని చెప్పుకున్నాము. ఇదంతా విన్న తర్వాత కొంతమందికి ఒక సందేహం వస్తుంది. అశుభ ఫలం బంధనం కలగజేస్తుంది, కానీ శుభములు కూడా ఎలా బంధనాలు కలగజేస్తాయి అని. ఒక ఫలితం శుభమో అశుభమో నిర్ణయించేది మనసు. రెండూ అనుభవాలే, రెండూ శాశ్వతాలు కావు. ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి, కాబట్టి రెండూ బంధనాలు కలగజేస్తాయి. బంధించడానికి బంగారు గొలుసు అయినా ఇనుప గొలుసు అయినా ఒకటి, చివరకు జరిగేది బంధనమే. ఈ శుభ అశుభ ఫలములు నిష్కామ కర్మ చేస్తే కలగవు. పై శ్లోకంలో చెప్పినట్టు మనం చేసే ప్రతి పని పరమాత్మకు అర్పిస్తే కూడా ఈ బంధనములు మనను బంధించవు. ఒకవేళ బంధించిన వాటి నుండి విముక్తి పొందవచ్చు. కాబట్టి మనం మన దైనందిన జీవితంలో చేసే ప్రతి కర్మ, పూజ, వ్రతము, దానము మొదలగు వాటిని భక్తితో కృష్ణార్పణము, భగవదార్పణం అంటూ పరమాత్మకు అర్పిస్తే మనకు ఏ బంధనములు అంటవు. మనం సుఖంగా ఉండవచ్చు, తుదకు పరమాత్మను చేరుకోవచ్చు. అదే ఈ శ్లోకంలో తెలియజేశాడు పరమాత్మ. ఈ శ్లోకంలో సన్యాస యోగ యుక్తాత్మ అని వాడారు. సన్యాసం అంటే చక్కగా ఉంచడము, అంటే మనసును ఆత్మలో ఉంచడము అని అర్థం చెప్పుకున్నాము. అంటే మనం చేసిన కర్మలను అన్నింటినీ పరమాత్మ యందు ఉంచడము, పరమాత్మకు అర్పించడము అని అర్థం. లౌకిక విషయాలను, విషయ వాంఛలను వదిలివేయడము అని కూడా మరొక అర్థం ఉంది. ఇక్కడ అర్థం కూడా తీసుకోవచ్చు. అంటే కాషాయాలు కట్టుకొని మఠాలు స్థాపించడం కాదు, హిమాలయాలకు వెళ్ళి ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు, ఉన్న ఊళ్ళోనే తన ఇంట్లోనే గృహస్థుగా ఉంటూ కూడా ప్రాపంచిక విషయాలలో తిరుగుతూ కూడా ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మలు చేయడం, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం, నిష్కామంగా కర్మలు చేయడం, చేసిన కర్మల ఫలములను పరమాత్మకు అర్పించడం, ఇది కూడా సన్యాసమే. అటువంటి సన్యాసం యోగమునందు యుక్తుడు అయిన వాడు కర్మ బంధనముల నుండి విముక్తుడు అవుతాడు, తుదకు నన్నే పొందుతాడని కృష్ణుడు తెలియజేశాడు.